జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలలో నాగర్ కర్నూలు జిల్లా వట్టెం గ్రామంలో ఉన్నటువంటి నారదగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి. నారద మహర్షి 2 సార్లు ఈ గిరిని సందర్శించడం వలన ఈ గిరిని నారదగిరిగా పిలుస్తున్నారు. కలియుగ ప్రారంభ కాలంలో ఈ గిరిని మునుల గుట్టగా పిలిచేవారు. నారదగిరి క్షేత్రపాలకుడు భైరవ స్వామి కొలువైనాడు. ఇక్కడ తపస్సు చేసినటువంటి మునులకు కైవల్యం ప్రసాదించాలన్న ఉద్దేశంతో స్వయంగా ఆ శ్రీహరి నారద మహర్షిని ఇక్కడకు పంపినట్లు పురాణాలు చెబుతున్నాయి. తర్వాతి కాలంలో లక్ష్మణ దేశికేంద్రుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారు. ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మణ దేశికేంద్రుడు కలలో కనిపించి, నేను మీ ఊరిలో ఉన్నటువంటి మునుల గుట్టపై వెలిశాను, నన్ను అక్కడ ప్రతిష్టాపన చేయవలసిందిగా కోరినారు. స్వామివారి దివ్యజ్యోతిగా ఆవిర్భవించి రాతిగుండులో స్వయంభుగా వెలిసినట్టుగా ఇక్కడి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. 108 మంది సువాసినులు లక్ష్మీదేవికి పూజలు చేయగా లక్ష్మీదేవి స్వామివారి యొక్క వామభాగంలో నిలిచింది. శాలివాహన శకం 1801 సంవత్సరం నుండి నిత్యం స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పుకోదగిన మరొక ప్రత్యేకత ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం. ఈ ఆంజనేయ స్వామి ఒక పెద్ద రాతిగుండుకు కొలువైనారు. ఇక్కడ గుడి నిర్మాణం చేపడుతున్నారు, ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ ఉన్నటువంటి నీటి గుండం. ఈ నీటి గుండం నుంచి స్వామివారికి కావాల్సినటువంటి బ్రహ్మోత్సవాలకు వాడాల్సిన గంగను ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇది చాలా లోతుగా ఉందని ప్రసిద్ధి. చాలా అద్భుతమైన ఈ నారదగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం. నాగర్ కర్నూలు జిల్లా విజనపల్లి మండలం వట్టెం గ్రామంలో ఉంది. ప్రతి ఒక్కరూ శ్రీ నారదగిరి మహర్షి యొక్క క్షేత్రాన్ని సందర్శిస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః.